వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. నా పేరు విక్రమ్ అండ్ ఇవాళ డే 1 ఆఫ్ అవర్ బిగ్ ట్రిప్. మా డెస్టినేషన్ యాక్చువల్లీ శ్రీలంక అనమాట. వీఆర్ విజిటింగ్ మల్టిపుల్ సిటీస్ ఓవర్ దేర్ అండ్ ప్రజెంట్ అయితే మేము చెన్నైలో ఉన్నాం. మా ఫ్లైట్ రేపు ఇక్కడ నుంచి 11:30కి అండ్ వీ విల్ ల్యాండ్ ఇన్ కొలంబో అట్ అరౌండ్ 12:30, 12:45. సో ఇక్కడ వరకు అయితే మా జర్నీ చాలా క్రేజీగా ఉంది, ఎందుకంటే మా గ్యాంగ్లో లైక్ మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న గ్రూప్లో ఎవరికి తమిళ్ రాదు. సో లైక్ సమ్ క్రేజీ ఎక్స్పీరియన్సెస్, క్యాబ్ డ్రైవర్ని అడిగి కొన్ని పదాలు నేర్చుకోవడం, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం. ఇట్ వాజ్ ఫన్. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఇక్కడ వరకు మా జర్నీ ఎలా ఉందో జస్ట్ యూ గైస్ జస్ట్ టేక్ ఎ లుక్ అండ్ కమ్ బ్యాక్. బేసిక్గా మేము ఇప్పుడే చెన్నై స్టేషన్లో దిగామన్నమాట. హైలైట్ ఏంటంటే మాలో ఒక్కళ్ళకి కూడా తమిళ్ రాదు. సో ఈ అంకుల్ మాకు హెల్ప్ చేస్తున్నారు డ్రైవర్తో మాట్లాడడానికి. అండ్ ఆకృతి రిలాక్స్ అవుతుంది. సో బేసిక్గా మేము బుక్ చేసిన క్యాబ్ ఎక్కడికి బుక్ చేసామో కూడా మాకు తెలియదు అనమాట ప్రాపర్గా మాట్లాడుకుంటే. సో నేను ఇందాక చూపించాను కదా, ఒక అంకుల్ మా క్యాబ్ డ్రైవర్తో మాట్లాడడానికి హెల్ప్ చేస్తున్నారు. అంకుల్ మమ్మల్ని నావిగేట్ చేస్తున్నారు. మా క్యాబ్ ఎక్కడ ఉందో డ్రైవర్తో మాట్లాడి ఆయనే తీసుకెళ్తున్నారు అనమాట మమ్మల్ని ఎక్కడ క్యాబ్ ఆగుందో. ఏంటి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? వాళ్ళకే తెలియాలి. ఒకరికి తమిళ రాదు, ఇంకొకరికి తెలుగు రాదు. మాట్లాడుకోవడానికి భాషతో సంబంధం లేదు, భావం ఉంటే చాలు. సో అది చెన్నై స్టేషన్ అనమాట. అండ్ సూర్యను అంకుల్ కలిసి క్యాబ్ నావిగేట్ చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. యువర్ నేమ్? సెల్వం. థ్యాంక్ యూ సో మచ్. నండ్రి రొంబ నండ్రి. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అసలు ఇంత మంచి వాళ్ళు ఉంటారు బయట. పని కట్టుకుని 3 ప్లాట్ఫామ్లు అవతల నుంచి మమ్మల్ని దింపడానికి వచ్చారు. భయ్యా ఓటీపీ 9946. సో ఫైనలీ ఇంటు ది క్యాబ్. ఆ అంకుల్ ఎవరో చాలా చాలా హెల్ప్ చేశారు. సెల్వం కదా అంకుల్ పేరు. ரொம்ப லேட். அட்ரஸ் நை பண்ணீங்க. இங்கே தான் எல்லாம் வெயிட் பண்ணுறது. பிக்கப் இங்கே அங்கே தான், வேறு எங்கேயும் கிடையாது. இது வந்து ಒಂದು నెంబర్ ప్లాట్ఫామ్. మా వాడు తమిళ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. లొకేషన్ ఇంగితి సూర్య తమిళ్ ప్రో. రైల్వే స్టేషన్ భలే ఉంది అసలు ఇక్కడ చూడడానికి. ఒరిజినల్ ఎప్పుడు ఎంగెరకే వెళ్ళిపోయిందండి. ఏం లేదండి, అన్ని ఇంకా ఒరిజినల్ తీస్తారు. సాంబార్ ఇడ్లీ ఒరిజినల్ இப்ப கிடையாது. அதாவது வந்து கடை வந்து வேற ஆளு நடத்துறாங்க. చాలా మంది దిండుగల్ తలుపు కట్టి அது கோயம்பேடு இருக்கு. கோயம்பேடுல இருக்கு. எல்லா இடத்துலயும் இருக்குது. थैंक यू. சென்னை என்ன ஃபேமஸ்? ஃபேமஸ்னா இங்க மெரினா பீச் தான் ஃபேமஸ். மெரினா பீச் எந்த தூரம்? கோயம்பேடு 7 kilometers. 7-8 ஆகும். 8. ஓகே. என்ன டைம்? டைம் கிடையாது. நீ அப்போ ஓபன் டைம். மெட்ரோ என்ன? ஓகே. மெட்ரோ கிடையாது. மெட்ரோ பஸ் கால் டாக்ஸி ஆட்டோ. நான் வந்து டேஸ் రాజమండ్రి ரொம்ப ఫేమస్. ఈ క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు మాకు క్రేజీ విషయం చెప్పారు. ఏంటంటే రాజమండ్రిలో ఏదో టీ ఫ్రేమ్ ఫేమస్ అంటే ఫ్రాంక్లీ మాకు తెలియదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కదా. కలెక్టర్ ఆఫీస్ ముందు కరెక్ట్. வந்து இப்படி போகும்போது வைசாங்கில இருந்து போகும்போது ரைட் ஹேண்ட் சைடுல பாத்தீங்கன்னா భారత్ బెంజ్ షోరూమ్, அதுக்கு முன்னாடியே லெஃப்ட் சைடுல. సో ఫైనలీ ఆఫ్టర్ 1 అవర్ మేము ఉండాల్సిన ప్లేస్కి వచ్చాం. బట్ వీ స్టిల్ డిడ్ంట్ ఫిగర్ అవుట్ వేర్ అవర్ రూమ్. பணம் இஸ் ரேட்டு. ரேட் வந்து என்ன விலை? என்ன விலை? என்ன விலை? இந்த பொருளோட விலை என்ன விலை? ఫోన్ என்ன విలై? థ్యాంక్ యూ. నండ్రి రొంబ నండ్రి. బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ మేము అన్నని ఇప్పుడు ఇది ఎంత అని అడగడానికి ఏమని అడగాలని అడిగితే చాలా కష్టపడి ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఏదో చెప్పాడు, నాకు మర్చిపోయాను యాక్చువల్లీ. ఐమ్ సో సారీ. ఒకసారి మళ్ళీ అడుగు. మా వాడు వాట్ ఏ స్ట్రగుల్ ఈస్ రియల్ సూర్య. ఓకే. సో బేసిక్గా వీఆర్ దిండుగల్ తలుపు కట్టి
చెన్నై వస్తే డెఫినెట్గా ట్రై చేయాలని చాలామంది చెప్పారు. దిండిగల్ తలుపుకట్టి బిర్యానీ చూసుకున్నా. మా వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. సూర్య ఎక్సైటెడా? ఓకే, వీఆర్ హియర్ దిండిగల్ తలుపుకట్టి బిర్యానీ. ఏంటి సూర్య? చికెన్, కొల్లం చికెన్, చికెన్ వడవాల్ మసాలా, గన్ ఫైర్ చికెన్. అంటే గన్ ఫైర్ చికెనా? చికెన్, కొల్లం చికెన్, ఇంకా పల్లి ఏంటది? పల్లి పలయం చికెన్. మెనూ మంచి క్రేజీగా ఉంది. ఇక్కడ రండి లోపలికి. అదే ఏంటి స్పెసిఫిక్గా మీరు కేరళలో ఏంటది ట్రై చేసింది? చికెన్ బిర్యానీ, దిండిగల్ తలపతి చికెన్ బిర్యానీ అంటే రైస్. ఓకే, కమ్ లెట్స్ గెట్ ఇంటూ దిండిగల్ తలపకట్టి. ఓకే, సో బేసిక్గా ఈ ప్లేస్ని ఎందుకు అలా అంటారంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ దిండిగల్ తలపకట్టి? దట్ దిస్ థింగ్ తలపకట్టి, తలపకట్టు ఇస్ దిస్. ఓకే, సో బేసిక్గా ఈ పెద్ద అయినా తలకి ఇది కట్టుకొని చేస్తున్నారు కాబట్టి దీన్ని తలపకట్టి అంటారంట. అండ్ 1957 అనుకుంటా. యా, నైస్. బిర్యానీ విత్ హిస్టరీ. బేసికలీ ఈ ప్లేస్కి సూర్య బీభత్సమైన హైప్ ఇచ్చాడు. దిండిగల్ అనే ఊరు పేరు. అంటే ఆ ఊర్లో తలపక్కి అది కట్టుకొని చేసేవాళ్ళ. సూర్యకన్నా నువ్వు ఇచ్చిన హైప్ అంత లేదనుకో సూర్య. చూసుకో మీ సుబ్బయ్య హోటల్ కన్నానా? సుబ్బయ్య హోటల్ కన్నా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. సింగిల్ ప్లేట్ జిల్ తన్ని, జిల్ తండ్రి, జిల్ తన్ని, తన్ని వాటర్, వాటర్ కదా. తన్ని నది సాంగ్, తన్నీరు అంటే వాటర్. PS1 తన్ని నది అంత నాకు తెలియదు. తన్నీరు ఇస్ వాటర్, జిల్ ఇస్ కోల్డ్. ఓకే, జిల్ తన్నీరు, మోడరేట్ జిల్, నాట్ వెరీ రొంబా జిల్ ఇల్లే, మీడియం జిల్. ఓకే, థ్యాంక్ యూ. పరక్కం సిట్టు అని రైస్ ఉంటుందంట. ఓకే, అది చాలా లైట్గా ఉంటుందంట, అన్ని పొట్టంతా పట్టుకోదంట. సో ఆ రైస్ తీసుకుని చేస్తారంట. నైస్ నైస్. అది ఎవరు? అండ్ మసాలాస్ కూడా హ్యాండ్ మేడ్ మసాలాస్ అంట. ఓకే, 3 గంటలు కుక్ చేస్తారంట. నైస్. అంటే ఇంకా ఫాలో అవుతారంట ఆ ప్రాసెస్? దమ్ కుకింగ్ ప్రాసెస్లోనే చేస్తారు, బట్ 3 గంటలు కుక్ చేస్తారంట. ఓకే, సో దేర్ వి గో. బిర్యానీ విత్ హిస్టరీ. ఇదిగో హిస్టరీ అంతా మెనూలో బాగా చెప్పాను. డిస్క్రిప్షన్ బిర్యానీ విత్ హిస్టరీ అండ్ లాట్ ఆఫ్ హైప్ ఫర్ దిస్ ప్లేస్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వర్త్ ద హైప్. Ananda Villas Biryani Hotel in Dindugal. Okay. Talapatti Biryani Hotel soon became a household name, loved and cherished for its authentic flavors. The Talapatti was a moniker conferred by the people because Mr. Naidu always wore a white headgear. Okay, whoever a type of turban known as Talappa. Talappa, అదే అతను చెప్పాడు కదా స్టార్టింగ్ లో. సో but behind all this was the unique recipe of his wife's biryani patti. Okay, so Talapatti. Okay, తల పెట్టుకున్న వాళ్ళ వైఫ్ రెసిపీ అండి. ఓకే, సో మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఫైనలీ హియర్ వీ హ్యావ్ దిండుగల్ తలపకట్టి బిర్యానీ. ఇది మటన్, అది చికెనా? ఎవరు సార్? ఇది మటన్, ఇది చికెన్. ఓకే, ఏంటి సూర్య గిన్నె తినేసేలా ఉన్నావు? ఆపట్లేదు సూర్య, ఒక్క స్పూన్ తిని చెప్తావా నువ్వు ఇచ్చిన హైప్ వర్తో కాదో? ప్లీజ్ రివ్యూ ఫర్ us. ఫాస్ట్, ఇండియా వాంట్స్ టు నో. వాట్ డు యు సే సూర్యబాబు గారు? పర్ఫెక్టా? కెన్ వి ట్రై? ఓకే, ఓకే. ఫర్ ద ఫస్ట్ టైం దిండుగల్ తలపకట్టి బిర్యానీ. వెరీ నైస్, చాలా బాగుంది యాక్చువల్లీ. మటన్ చాలా బాగుంది, బట్ బిర్యానీ ఇస్ వెరీ నైస్. ఇక్కడ ఏంటి బెస్ట్ థింగ్ ఇస్ హాస్పిటాలిటీ. బేసిక్గా సూర్య గోదావరి జిల్లాలోనే కాదు సార్, ఇక్కడ కూడా చాలా బాగుంది హాస్పిటాలిటీ. బేసిక్ అంటే దిండుగల్ అనే ప్లేస్ ఆంధ్రానా ఏదో చెప్పారు ఇందాక. ఓకే ఓకే, సారీ దిండుగల్ అనే ప్లేస్ తమిళనాడే, బట్ ఆంధ్రాలో పెడుతున్నారంటారే. బ్రో థ్యాంక్ యూ. ఈయనే అంట ఈ బిర్యానీ చేస్తుంది. హిస్ ద షెఫ్ అనమాట. అంటే నాట్ మెయిన్ షెఫ్, బట్ ట్రైన్ అవుతారు కదా. యూ గో టు దట్ దిండుగల్ ఫర్ ట్రైనింగ్. వెరీ నైస్.
ఓకే 10 years 2014. Till now, 10 years. How many సో ఈయనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందంట. అండ్ ట్రైనింగ్ కోసం ఆ దిండుగల్ అనే ప్లేస్ తీసుకెళ్ళి ట్రైన్ చేస్తారంట. అందుకే బేసిక్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్లేవర్స్ అని. నేను చెప్పాను కదా ఇందాక, మా ఫ్రెండ్స్ కొచ్చిలో కూడా కేరళలో కూడా ట్రై చేశారు బిర్యానీ. అండ్ దే వర్ లైక్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది టేస్ట్ అని చెప్తున్నారు. 3 years నేర్చుకుంటారంటారు వండడమే ఒకటే. ఓకే 2 to 3 years ట్రైనింగ్. ట్రైనింగ్ పీరియడ్ 2 to 3 years. అందుకే కదా బేసిక్గా అంత ఇదిగా ఉంది. అరే మీరు అక్కడ తిన్నది ఇక్కడ సేమ్ ఫ్లేవరా? యాక్చువల్లీ 2 years అయిపోవడం వల్ల సరిగ్గా గుర్తులేదు కానీ సేమ్ అయ్యాయి. ఆల్మోస్ట్ సేమా? అంతేలే, 2 ఏళ్ళు ట్రైన్ చేస్తే ఆ మాత్రం ఉంటుంది కదా. అండ్ చెన్నై బాగుంది కదా యాక్చువల్లీ చూడడానికి. అంటే వాట్ ఎవర్ మేము ఇప్పటి వరకు చూసినంత వరకు అయితే ఇట్స్ వెరీ నైస్. అండ్ మా అకామిడేషన్కి ఇక్కడికి 2 kilometers ఉంది. వచ్చేటప్పుడు ఊబర్లో వచ్చాం, ఆటోలో. సో వెళ్తున్నప్పుడు వీఆర్ ప్లానింగ్ ఆన్ వాకింగ్ సో దట్ కొంచెం అటు ఇటు చూడొచ్చు కదా. కాఫీ యాక్చువల్లీ పైన ఉంది. మీ ట్రైన్ మాకన్నా 6 గంటలు లేటు. సరదాగా మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటాం మాతో ప్లీజా? ఇండియన్ రైల్వేస్ ద ఫ్యూచర్ ట్రెండ్. 6 hours delay. Please leave us, spare us in the summers. మీ ట్రైన్ 6 గంటలు డిలే అయింది కదా. 6 ఏంటి ఇంకా ఎక్కువ కదా, ఇంకా ఎక్కువే. 6.5 hours. ఎలా ఫీల్ అయ్యో? స్పెషల్ ఎక్స్ప్రెస్ ఏం ఎక్స్ప్రెస్ రా అది, సూపర్ ఫాస్ట్. సెకండ్ ఏసీ అది కూడాను. సెకండ్ ఏసీ జనరల్ అర్థం కాదు నాకు. సెకండ్ ఏసీ జనరల్ అర్థం కాలేదు, అలా ఉంది. ఏసీ ఆప్సాడు రా వాడు, ట్రైన్లో ఏసీ ఆప్సాడు. నాకు ఒక స్పెషల్ బాగానే పెట్టాడు, నాకు నామాలు పెట్టాడు. నెక్స్ట్ ఆ పెద్ద మనిషి రివ్యూ అడుగుదాం. సో నెక్స్ట్ ఇంకొక ఈ పెద్ద మనిషి రివ్యూ అడుగుదాం ఇప్పుడు. భయ్యా సరదాగా నీ రివ్యూ షేర్ చేయి. 6.5 గంటలు డిలే అయింది కదా ట్రైన్. నార్త్లోని జైలం ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. దాని యావరేజ్ డిలే 12 hours. ఇది యావరేజ్ డిలే. ఇది సదర్న్ జైలం ఎక్స్ప్రెస్. అంతే. క్రేజీ. అస్సలు ట్రైన్ పేరు చెప్తే మన వ్యూవర్స్ నెక్స్ట్ టైం ఆ ట్రైన్ బుక్ చేసుకోకుండా ఉంటారు. భువనేశ్వర్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఐ రిపీట్, సూపర్ ఫాస్ట్. 6.5 hours డిలే. టిడింగ్ బేసిక్గా శ్రీలంకలో మంచి మంచి రీల్స్ తెద్దాం దీంతో. సో గైజ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఆ ఫన్ మీరు మిస్ అవ్వకూడదంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ follow me on Instagram. See you in the next video real soon. Until then, this is Vikram signing off.